శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మహామాఘి అంటే మాఘ పౌర్ణిమ, పైగా ఆదివారం, మాఘమాసంలో ఆదివారం. అన్ని ఆదివారాలు సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైన రోజు. అది కాకుండా పౌర్ణమి, మాఘ పౌర్ణమి అంటే ఎంతో విశిష్టమైన రోజు. అందరూ పూజ అది చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఈరోజు లలిత చదువుకున్న, లక్ష్మీ స్తోత్రం చదువుకున్న చాలా మంచిది. రెండూ చదువుకోవచ్చు. అది తర్వాత ఈరోజు తెలిసిన వాళ్ళే, అంటే ఇవి వింటున్న సమస్యలే, మన దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందులో ఉంటున్నారు. ఇది ఒకప్పుడు ఒక రకంగా వాళ్ళు చేసుకున్నదే. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? ఇది పాత సమస్యే, అందరూ నోట్లోనో నలుగుతున్న సమస్యే. పిల్లలు దూరంగా ఉన్నారు, ఫారెన్ వెళ్ళి అక్కడ ఉండిపోయారు. అంటే వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డు అన్నీ వచ్చి అక్కడ ఇల్లులు అవి కొనుక్కున్నాక ఇంకా అక్కడే ఉండిపోతారు కదా. పిల్లలకు కూడా అక్కడ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు తల్లిదండ్రులను చూడాలంటే రారు. ఈ తల్లిదండ్రులు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ నిశ్శబ్దంగా కామ్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మాట్లాడే వాళ్ళు అసలు అక్కడ ఉండే లేరు. అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు, అక్కడ మనుషులు అలా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మాట్లాడితే శక్తి పోతుందన్న ఇది ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మన వాళ్ళు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. అయినా ఒక ప్రాంతంలో అలవాటైపోయిన వాళ్ళు వెళ్ళి ఇంకో చోట ఉండలేరు. పైగా మన దేశం కాని దేశం, పిల్లలేమో బిజీగా ఉంటారు, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండలేరు. పిల్లలు ఉండిపోయారు, పిల్లలు మేము ఇక్కడ ఒక్కళ్ళము ఉంటామని బాధపడిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇదే పెద్దవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోవాలి, మా ఫారెన్ వెళ్ళాలి అని కోరుకున్నదే కదా. వాళ్ళు కోరుకున్నదే వాళ్ళకి లభించింది. కానీ అది ఒక వయసులో ఉన్నప్పుడు బాగుంది, నలుగురికి చెప్పుకుందుకు బాగుంది, వాళ్ళ సంపాదన బాగుంది, అన్నీ బాగున్నాయి. అదే ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత వాళ్ళు రాకపోవడం అన్నది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దాన్ని ఎలా అయితే ఆనందంగా స్వీకరించామో దీన్ని స్వీకరించాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరికి పెన్షనర్స్, డబ్బుకి లోట్లేదు. కావాలంటే ఫారెన్ నుంచి డబ్బులు పంపిస్తారు పిల్లలు. మంచి మంచి ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయి కదా. అలాంటి ఫెసిలిటీస్ ఉన్న ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి అని కూడా మనం సంతోషించాలి. ఎందుకంటే ఒకప్పుడు డబ్బు ఖర్చు పెట్టినా అలాంటివి ఏమీ లేవు, ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు డబ్బు ఇస్తే హాయిగా చూసి, పిల్లలు ఒకవేళ రాకపోతే ఆఖరణ క్రిమేషన్ దగ్గర నుంచి వాళ్ళే చేసే హోములు కూడా ఉన్నాయి. చేసి అన్ని రోజులు కూడా, 10 రోజులు కూడా అందరికీ భోజనాలు అవన్నీ కూడా పెడతారట. ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నామనుకోండి. డబ్బును బట్టే, డబ్బున్న వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయారు, అక్కడ స్థిరపడిపోయారు, తల్లిదండ్రిని పట్టించుకోవట్లేదని ప్రాపగాండాలు చేసేస్తున్నారు. పిల్లల్ని అలా వీధిలో పడేయడం ఎంతవరకు న్యాయం? తల్లిదండ్రులను చూడటం బాధ్యతే. మరి ఫారెన్ వెళ్ళిపోవాలని నువ్వేగా కోరుకున్నావు. అలాంటప్పుడు వాళ్ళని ఇక్కడ ఉండే చదివే, లేకపోతే మొదటి నుంచి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళకి నూరు పోస్తే వాళ్ళు అలాగే చేద్దురేమో. ఫారెన్ వెళ్ళిపోయి వాళ్ళ జీవితం భార్యతో, పెళ్ళైపోయాక భార్యతో ముడిపడి ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడ ఇండియా వచ్చి అక్కడ అలవాటైపోయి, పిల్లలకి అలవాటైపోయి ఉన్నాక ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. తల్లిదండ్రులు చూడడం బాధ్యతే. కానీ ఇదే తల్లిదండ్రులు అన్ని కొడుకుని పంపించుకున్నారు, అప్పుడు గొప్పగా పోయారు. ఇప్పుడు ఈరోజు ఓపిక లేదని వాళ్ళని వచ్చేయమంటే వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. ప్రతి నిందా వెళ్ళి పిల్లల మీద వెయ్యకూడదండి ఎప్పుడూను. మనం ఏం చేసాం, మనం ఏం ఆలోచించాం, ఆలోచన ప్రకారమే జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు, మనం ఇంకో దారి ఆలోచించుకోవాలి అనుకోవాలి. అంతేగాని అందరితోనూ పిల్లలు రాలేదు వాళ్ళు ఏమో ఫారెన్ వెళ్ళేదాకా బెంగ. వాళ్ళు చూడలేను జీవితం 10 ఏళ్ళు ఒప్పుకున్నంతసేపు మా అబ్బాయి ఫారెన్లో ఉన్నాడని గొప్పగా పోయారు, ఫారెన్లు చూసి వచ్చారు. ఇప్పుడు పిల్లలు రారు అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళ జీవితం, వాళ్ళ పిల్లలు వాళ్ళది. దయచేసి అలా ఇక్కడుండి ఎవరైనా చూడకపోతే పోనీ అనుకోవచ్చు. ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, అది కూడా మీ ఇష్టపూర్వకంగా ఫారెన్లో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నలుగురితో చెప్పి మీ పిల్లల్ని మీరు చెడ్డ చేసుకోకండి. చక్కగా మీ దగ్గర ఉన్న డబ్బుకు లోట్లేదు, అలా డబ్బుకు లోట్లేని వాళ్ళందరూ ఎంత నీకు 5 స్టార్ హోటల్ లాంటి హోమ్స్ కూడా ఉంటున్నాయి. మనం పెట్టే డబ్బుని బట్టి అక్కడ ఉండడం, చక్కగా సెటిల్ అయిపోయి ఉండడం, దాంతో పిల్లలకు కూడా ధైర్యంగా ఉంటుంది. పోలే మంచి చోట ఉన్నారు,
అవసరమైతే డబ్బు పంపచ్చు కదా మనం కూడా అని అనుకుంటారు. అంతేగాని ఏకపక్షంగా ఆలోచించి పిల్లల్ని అలా వీధిలో పడేసి నలుగురిలో చుట్టాల్లో అలా చేయొద్దు. వెళ్ళిపోతున్నారు మా ఫారెన్లో వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు మొహం చూడట్లేదు అని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు అక్కడ ఎన్ని మైళ్ళు రోజు పొద్దున్న లేచి వెళ్తున్నారో పిల్లలతోనూ, అది వాళ్ళేం కష్టపడుతున్నారో ఎవరు లేక, అది వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆలోచించి మన జీవితం అన్నది మనం నిర్ణయించుకోవాలి. తల్లిదండ్రులను చూడడం పిల్లల బాధ్యతే, కానీ పిల్లల మీదే మొత్తం భారం వేయకుండా మన జీవితాన్ని మనం కూడా నిర్ణయించుకోవాలి అంతే. ఇక్కడ ఉండి ఎవరైనా చూడకపోతే అయ్యో అనుకున్న అర్థం ఉంది. అంతేగాని అంత దూరాలు ఉన్న వాళ్ళు తిరిగి రావడానికి కుదురుతుంది, కుదరకపోతుంది. ఇంకా అక్కడ అట్మాస్ఫియర్కి, అక్కడ దానికి, పిల్లల చదువులకి అన్నిటికీ అలవాటు పడిపోయి వాళ్ళు ఇల్లు కొనేసుకున్నాక రారు. అది ప్రతి వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం. పిల్లల్ని ఎవ్వరూ అలా చెడ్డ చేయకండి, ఎవరికి చూడకూడదు అని ఉండదు మగపిల్లలకు కూడా. కానీ వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. మరి అలా ఒకప్పుడు అదే ఇదికి నువ్వు ఎంతో సంతోషించావు, ఆ ఎంజాయ్మెంట్ని, ఆ ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా నువ్వు ఎంతో సంతోషంగా అనుభవించావు, బంధువులతో పంచుకున్నావు అన్నీ. అలాగే ఈరోజు వచ్చిన ఈ కష్టాన్ని, కష్టం అంటే అదే వాళ్ళు రాకపోవడాన్ని కూడా నీ దగ్గర డబ్బుకు లోటు లేదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ చక్కగా మంచి హోముల్లో చేరిపోండి. ఈ హోములన్నవి తెరవడం అన్నది కూడా చాలా అదృష్టం. తర్వాత చాలా చోట్ల సిటీస్లో ఏంటి ప్రతి చోట్ల కూడా పెద్దవాళ్ళు, వంట చేసుకోలేని వాళ్ళు, ఒంట్లో బాగుండని వాళ్ళకి హోమ్ డెలివరీ క్యారేజెస్ వచ్చేస్తున్నాయి ఇంటికి. అది మసాలాలు అవి తినని వాళ్ళకి మామూలుగా సాఫ్ట్గా ఉండే ఫుడ్డు, ఎలాంటి వాళ్ళకి అలాంటి ఫుడ్డు ఆర్డర్ పెట్టుకుంటే చక్కగా ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు. అలా మీ ఇంట్లో మీరే ఉంటూ అలా అన్నీ తెప్పించుకుని అలా సదుపాయంగా చేసుకోండి. హోమ్కి వెళ్ళని ఇష్టం లేని వాళ్ళు. లేదు నలుగురు మనుషులు కనపడతారు, హోమ్కి వెళ్ళిపోతే అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనుకుంటే, అంటే ఇంట్లో ఉంటే కొంత పూచి ఉంటుందిగా, తలుపులు వేసుకోవడాలు, వచ్చిన వాళ్ళ సమాధానాలు చెప్పడాలు, బట్టలు మిషన్లు ఇవన్నీ ఉంటాయి ఎంత సర్వెంట్ మెయిడ్ ఉన్నా సరే. అదే హోమ్లో అయితే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. అందుకని ఒకని రూమ్ తలుపు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలా అయినా సరే ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని మీరు సుఖంగా ఉండండి, పిల్లల్ని మనశ్శాంతిగా ఉండనివ్వండి. ఇలాంటి వాళ్ళందరికీ, పిల్లలు దూరంగా ఉన్నారని బాధపడే వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఇదే. ఇక్కడ ఉండి కనుక వాళ్ళని చూడకపోతే అది తప్పే చాలా. అది విషయం అండి. ఇది నా మనసులోని అభిప్రాయం. నేను విన్న వాటికి నేను చెప్పదలుచుకున్న సమాధానం ఇది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.